కరెక్ట్ కాదంజలి. ఈ ప్రపంచంలో నీకోసం చచ్చే మనిషి ఎవరన్నా ఉన్నానంటే అది నేనే. నాకంటే గొప్పగా నిన్ను ఎవ్వడూ ప్రేమించలేడు. చావైనా బతికైనా నీతో నన్ను బతుకుతున్నవాడిని. నన్ను వదిలి వెళ్ళకే. బంధం బరువైపోయింది రామ్, మొయ్యలేకపోతున్నా. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నాకు నచ్చినట్టు నేను స్వేచ్ఛగా బ్రతకాలి. నీతో ఉంటే పంజరంలో ఉన్న పక్షిలా అయిపోతున్నా లైఫ్. ఏంటంజలి ఇలా మాట్లాడుతున్నావు? నా ప్రేమ నీకు సరిపోవట్లేదా? ఏం చేస్తూ నువ్వు హ్యాపీగా ఉంటావో చెప్పు. నీకోసం ఏం చేయడానికి నేను రెడీ. కావట్లేదు రామ్, నిజంగా నాతో కావట్లేదు. నీకోసం నా ఇష్టాలను వదిలేసా. నా కెరియర్లో కాంప్రమైజ్ అయ్యా. నా పద్ధతుల్ని పూర్తిగా మార్చేసుకున్నా. ఎలా ఉంటే నువ్వు కంఫర్ట్గా ఉంటావని ప్రతి క్షణం ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టేస్తుంది. ప్రతి మనిషికి దేవుడు ఒక మంచి లైఫ్ ఇస్తాడు. దాన్ని మనమే అచీవ్ చేసుకోవాలి. విడిపోతున్నందుకు కొన్ని రోజులు బాధగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటా. పిచ్చి పట్టినట్టు మాట్లాడకంజలి. విడిపోయి ఎలా హ్యాపీగా ఉంటాం? నువ్వే నా ప్రాణాన్ని బతుకుతున్నావు. అలాంటిది నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా బతికేస్తాను? ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలు రావడం సహజం అంజలి. ఆ సమస్యలకి బంధాల బరువుని ఫీల్ అయితే అసలు ఈ సృష్టి ఉండదు. నీకు మన లైఫ్లో జరిగిన బ్యాడ్ మూమెంట్సే గుర్తున్నాయి, కానీ నాకు మాత్రం నీతో గడిపిన హ్యాపీయెస్ట్ మూమెంట్సే గుర్తున్నాయి. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఐ లవ్ యూ అంజలి. నీ లవ్ నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి రామ్, బాధను కాదు. లవ్ అనే పేరుతో నన్ను టార్చర్ చేస్తున్నావు. భరించలేకపోతున్నా. నా ప్రేమ నీకు భారంగా ఉంది అంజలి. మరి భారం కాక మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే పొసెసివ్గా ఫీల్ అవుతున్నావు. ఎక్కడికైనా ఆఫీస్ పని మీద బయటకు వెళ్తే వచ్చేంత వరకు 100 సార్లు ఫోన్ కొడుతూనే ఉంటావు. మూఢనమ్మకాలతో చెప్పింది చెప్పి ప్రాణం తింటున్నావు. అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, అలా చేయకు ఇలా చేయకు అని నా ఫ్రీడమ్ మొత్తం నీ చేతిలోనే పెట్టేసుకుంటున్నావు. నువ్వెలా తిప్పితే అలా తిరగడానికి నేనేమన్నా బొమ్మనా రామ్? నేను మనిషినే కదా. నాకు ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ప్లీజ్ నన్ను వదిలే రామ్. వదలలేను అంజలి. అంత ఈజీగా వదిలేస్తే నా లవ్కి వాల్యూ ఏముంటుంది చెప్పు? నేను ఈ విషయంలో ఏ రోజు నెగిటివ్గా ఆలోచించలేదు. ప్రతి క్షణం నువ్వు హ్యాపీగా ఉండాలనే కోరుకున్నా. ఇంకా జాగ్రత్త విషయానికి వస్తావా? నీ ఫ్రెండ్స్తో నువ్వు క్లోజ్గా ఉండడం వల్ల నాకు అసలు ప్రాబ్లమే లేదు, కానీ నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఏంటి? ప్రతి ఒక్కడు కంపు నా కొడుకే. అందుకనే జాగ్రత్తగా ఉండు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడని చెప్తుంటా. ఇకపోతే ఏమన్నావు? ఆఫీస్ పని మీద బయటికి వెళ్తే ఫోన్ మీద ఫోన్ చేస్తుంటానా? అవును, నిజమే, చేస్తూనే ఉంటా. అలా ఎందుకు చేస్తానో తెలుసా? బయటికి వెళ్ళావు, ఎక్కడుంటున్నావో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటావేమోనని ఇంటికి వచ్చేంతవరకు ఫోన్ చేస్తూనే ఉంటా.
నిజంగా ప్రేమించే ప్రతి మగాడు బాధ్యతగానే వ్యవహరిస్తాడు. ఇంకేమన్నా మూఢనమ్మకాలా? నిజం లేని మూఢనమ్మకాలు నమ్మని నేను చెప్పను అంజలి. కానీ దేవుణ్ణి నమ్మి ఒక పని చేస్తే నీకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నువ్వు బాగుంటావు కదా. అందుకనే నీ విషయంలో ప్రతి చోట జాగ్రత్త తీసుకుంటూనే ఉంటా. ఇలాంటి విషయాలు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మీ అమ్మాయిలు మా అబ్బాయిని ఏం చేయాలి అంజలి? ప్రేమ అంటే నమ్మకం అంజలి. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకి చచ్చేంత వరకు కాదు, కాటికి కూడా నీకు తోడుగా వస్తా. చిత్తి మంటల్లో కూడా నీతోనే కలిసిపోతా. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఒక అడుగు ముందుకేయాలంటే అందులో క్లారిటీ ఉండాలి. నీ విషయంలో నాకు అది లేదు. బాయ్. అంజలి, నన్ను వదిలి వెళ్ళకే, భయమవుతుంది.